మార్కు సువార్త 10వ అధ్యాయం. ఆయన అక్కడ నుండి లేచి యూదయ ప్రాంతములకు యోర్దాను అద్దరికిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై, పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మోషే మీకేమి ఆజ్ఞాపించినని వారిని అడిగాను. వారు పరిత్యాగ పత్రిక రాయించి ఆమెను విడనాడవలనని మోషే సెలవిచ్చినని చెప్పగా, యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు రాసి ఇచ్చెను గాని, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీగాను కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి పెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. కనుక వారిక ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని వచ్చి ఆయనను మరలా అడిగిరి. అందుకు ఆయన, తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకుని వాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకతని పెండ్లి చేసుకుని ఎడల ఆమె వ్యభిచరించు నగుదని వారితో చెప్పెను. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంతమాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. ఆయన బయలుదేరి మార్గమున పోవచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవం